హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం వీడియోలో పోకో X7 Pro ఈ మొబైల్ ఇన్ డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజుల నుంచి నేను యూస్ చేస్తున్నా, బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫోన్ ఇది. లాస్ట్ ఇయర్ పోకో X6 Proతో నేను చాలా ఇంప్రెస్ అయ్యా. సేమ్ అదే రేంజ్లో ఈ ఫోన్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో నేను షేర్ చేసుకుంటా. ముఖ్యంగా ముందు చెప్పాలనుకుంటుంది, ఈ ఫోన్ నాకు రివ్యూ నుండి వచ్చింది కాదు, నేను కొన్ని రివ్యూస్ చేస్తాను. మీకు తెలిసిందే, ఈ ఫోన్ కూడా అలానే కొని తెప్పించి నేను రివ్యూ చేస్తున్నాను. రివ్యూ అలానే అయిపోయింది కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే 23,000 రూపాయల ప్రైస్ ఫోన్లో నేను దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను. ఒకవేళ సీరియస్గా మీరు పర్చేస్ చేసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరు ఫస్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను కన్ఫర్మ్ చేసుకుని ఈ ఫోన్ని కొరియర్ చేసేస్తా. రివ్యూ మొత్తం చూసిన తర్వాత పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను బాగా ఇంప్రెస్ అయిన ఫోన్స్ లో లాస్ట్ ఇయర్ మొత్తం మీద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫోన్ పోకో X6 Pro. సేమ్ లెవెల్ లెగసీని ఇది కంటిన్యూ చేసిందా అంటే పోకో X7 Pro. ఇన్ఫాక్ట్ 8400 అల్ట్రా దానికంటే బెటర్ ప్రాసెసర్ దీంట్లో వస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. వీళ్ళు దీనికి బాగా హైలైట్ చేసింది రెండు ఫీచర్స్. ఒకటి IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్, 6550 mAh బ్యాటరీ. ఈ రెండింటి పరంగా మాత్రం వీళ్ళు పేపర్ మీద పెట్టినట్టే కంప్లీట్ జస్టిస్ ఉంది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇంకా ఇన్ డీటెయిల్ గా మాట్లాడతా. కేస్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో కంప్లీట్ లుక్ మొత్తాన్ని డిస్ప్లే చేసేసి కేస్ మాక్సిమం వేయకపోవడానికి ట్రై చేయండి. నన్ను అడిగితే అసలు కేసే ఈ ఫోన్ కి వేయొద్దని చెప్పంట. బిల్డ్ క్వాలిటీ అంత సాలిడ్ గా ఉంది. అఫ్ కోర్స్ ఇది పాలికార్బనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ కాదు. బ్యాక్ సైడ్ ఎకో లెదర్ వేరియంట్ తో వస్తుంది. ఈ రెండు బ్లాక్ అండ్ ఎల్లో రెండు కూడా లెదర్ ఫినిష్. పెన్నులు కానీ స్కెచ్ పెన్నులు కానీ ఏమైనా రాస్తే మీకు ఈజీగా మార్క్స్ పడిపోతాయి. చేతిలో ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా చాలా ప్రాపర్ ఉంది. బాక్సీ ఫినిష్ తో వస్తుంది. ఫోన్ ఇలా నిలబెట్టేస్తే మీకు నిలబడిపోయింది. చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ప్రీమియం లేదు కానీ బాగుంది, కొద్దిగా కాన్ఫిడెంట్ గా ఉంది చేతుల్లోకి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. తోపు దూరం ప్రొటెక్షన్ ఏం కాదు, పడితే ఖచ్చితంగా పగిలిద్ది. స్క్రాచ్ రెసిస్టెన్స్ కూడా ఏముండదు, బట్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. యావరేజ్ బిల్డ్ క్వాలిటీనే జాగ్రత్తగానే మనం ఫోన్ యూస్ చేయాలి. ఈ ఫోన్ కి మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు లేవు. అవి కావాలి అనుకుంటే అప్డేట్ పడాలి. అప్పుడు ఈ ఫోన్ మీకు వాల్యూ ఫర్ మనీ అయింది. అది ఈ ఇయర్ ఎండ్ కి జరిగింది. అవేంటనేది నేను క్లియర్ గా వీడియోలో మాట్లాడతా. ప్రస్తుతానికి 28,000కి ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీనా కాదనేదే మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 3.25 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. చాలా మంచి ప్రాసెసర్. 1.6 మిలియన్ వరకు ANTU స్కోర్ అయితే స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ లో కూడా 80% వరకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ANTU స్కోర్ అయితే ఈ ప్రైస్ పాయింట్ లో మంచి స్కోరే. 1.6 మిలియన్ అనేది మంచి స్కోర్. టెంపరేచర్స్ అండ్ థర్మల్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసి ఇందులో కొంచెం బెటర్ గానే ఉన్నాయి. ANTU స్కోర్ రన్ చేసినప్పుడు కూడా నాకు మాక్సిమం 46 ఇక్కడ వరకే రీచ్ అయింది. 48, 49, 50 దాకా అయితే వెళ్ళలేదు. ఈ ANTU రన్ చేసేటప్పుడు ఆ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువనే చెప్పాలి. బట్ రియల్ లైఫ్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా సటిల్డ్ గా ఉంది. 40 degrees కూడా రీచ్ అవ్వలేదు. వింటర్ కాబట్టి మనకు అలా అనిపించవచ్చు. సమ్మర్ డేస్ లో మీరు ఆడుకుంటున్నా గానీ బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ వార్మ్ ఫీల్ మీకు అనిపించింది కానీ హాట్ సెన్సేషన్ అయితే ఎక్కడ లేదు. థర్మోమీటర్ పెట్టి చెక్ చేసినప్పుడు అరౌండ్ 36, 35, మాక్సిమం 37 లాంగ్ అవర్స్ యూస్ చేస్తున్నప్పుడు అక్కడ వరకు రీచ్ అయింది. సరే, ఈ హీటింగ్ దగ్గర కొంచెం పక్కకు పెట్టేద్దాం. హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు. రియల్ లైఫ్ లో గేమింగ్ ఎలా ఉంది అంటే, నేను బాగా డిసప్పాయింట్ అయిన పాయింట్ పోకో X6 Pro లో బాగా ఇంప్రెస్ అయింది. దాంట్లో 120 FPS అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది. ఇందులో కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇందులో 60 FPS మాత్రమే ఉందండి. 60 frames లోనే. ఓన్లీ గేమింగ్ ఓరియంటెడ్ పర్సన్స్ కి మాత్రమే ఈ ఫోన్. అలాంటి గేమింగే దీంట్లో మైనస్ అయింది. 60 frames లో ఆడుతున్నప్పుడు స్మూత్ గానే ఉంది కానీ ఆ ఫీల్ మనకు లేదు. పోకో X6 Pro పర్చేస్ చేసుకోండి. దీనికంటే ఆ ఫోన్ బెటర్, ఇంకా తక్కువలో వస్తుంది కాబట్టి. అండ్ IP రేటింగ్ ఒక్కటి మీరు సాక్రిఫైస్ చేయగలిగి ఆ బ్యాటరీ ఒక్కటి మీరు తక్కువలో పెట్టుకోగలిగితే గేమింగ్ అది అదరగొట్టేసిద్ది. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X, UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. అవన్నీ కరెక్ట్ గా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వాలి. అవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత లాంచ్ చేస్తే బాగుండేది. అనవసరంగా అవేమీ లేకుండా తొందరపడి లాంచ్ చేశారన్నట్లు అనిపిస్తుంది. ఫోన్ కొనిన తర్వాత అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి నేను ఇప్పుడు చెప్పను. ఒక రకంగా ఒక ఫూలిస్ట్ ఫ్యాక్ట్ లాగా అనిపించింది ఫోన్లు కొనేసి అప్డేట్ల కోసం వెయిట్ చేయడం అనేది. సో దీంట్లో కూడా అదే జరుగుతుంది. గేమింగ్ పరంగా దీని మాక్సిమం క్యాపబిలిటీ చెక్ చేయడానికి ఆ సపోర్టే లేదు కాబట్టి కంప్లీట్ గా మనం మాట్లాడలేకపోతున్నాం. 60 FPS వరకు అనేది బాగానే హ్యాండిల్ చేసింది. దానికి ఈ ప్రాసెసర్ అవసరం లేదు. స్నాప్డ్రాగన్ 7S Gen 2, 7 Gen 1 ఇవి కూడా హ్యాండిల్ చేసేస్తాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. చేసినంత వరకు అయితే 60 frames లో బాగానే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మల్టీ టాస్కింగ్ ఎలా ఉంది అంటే, ర్యామ్ మేనేజ్మెంట్ లో అన్ని యాప్స్ రీలోడ్ అవుతున్నాయి. అక్కడ నుంచి కంటిన్యూగా ఓపెన్ చేయడం అనేది లేదు. ఆల్మోస్ట్ అన్ని యాప్స్ రీలోడ్ చేస్తుంది. కాసేపు అలా ఉండిపోయింది, ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. అదనే కాదు, ఇంకా మిగతా యాప్స్ కూడా చూపిస్తా. అన్ని స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుతున్నాయి తప్ప ఏవి కూడా మెమరీలో ఉంచుకోవట్లేదు. మెమరీ మేనేజ్మెంట్ కూడా కొంచెం పూర్ గానే ఉంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే, కాల్స్ పరంగా అయితే నేను ఎక్కడ కాల్ డ్రాపింగ్ లాంటివి అబ్జర్వ్ చేయలేదు. అండ్ డైలర్ కూడా MIUI డైలర్ తో వస్తుంది. షామీ వాళ్ళ ఓన్ డైలర్, గూగుల్ డైలర్ కాదు. అదొక ప్రశాంతమైన పాయింట్. కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కడ అనౌన్స్మెంట్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ 5G బ్యాండ్స్ అయితే ఇండియాలో వీళ్ళు ఎన్ని 5G బ్యాండ్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పనేది ఎక్కడ కనపడట్లేదు. ఇంటర్నేషనల్ పరంగా మాత్రం బ్యాండ్స్ ఎక్కువే ఉన్నాయి. రైట్ నో అయితే నాకు సిగ్నల్ పరంగా ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. రియల్ టైం నెట్వర్కింగ్ స్పీడ్ కూడా ఉంది. మొబైల్ డేటా అంత స్పీడ్ లో మనం యూస్ చేస్తున్నాం, మనం చూసుకోవచ్చు. వైఫై పరంగా వైఫై 6 మాత్రమే సపోర్ట్ ఉంది. వైఫై 6E కానీ వైఫై 7 కానీ సపోర్ట్ ఇస్తే బాగుండేది. బ్లూటూత్ వర్షన్ అయితే 5.4 సపోర్ట్ ఉంది. ఆప్టెక్స్
టీసీ ఇలాంటి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సోనీ ఎల్డాక్ సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. ఓవరాల్ సిగ్నల్స్, నెట్వర్కింగ్ అండ్ వైఫై వీటి పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. అలానే ఇందులో ఐఆర్ బ్లాస్టర్ ఉంది, ఎన్ఎఫ్సి కూడా ఉంది. ఒకవేళ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమన్నా టీవీ కానీ, ఏసీ కానీ, ఫ్యాన్ ఇలాంటివి ఏమన్నా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే టాప్ లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎన్ఎఫ్సీని మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, డిస్ప్లే మాత్రం ఈ ప్రైస్ పాయింట్ లో వస్తున్న అన్ని డిస్ప్లేస్ కంటే కూడా నాకు కొంచెం తక్కువగానే అన్నట్లు అనిపించింది. ఎగ్జాంపుల్ OnePlus Nord 4 తీసుకోండి, మోటో నుంచి Moto H50 Pro లాంటి డివైస్ కానివ్వండి, ఐకూన్ నుంచి కానివ్వండి, కాంపిటేటివ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో 1.5K రెజల్యూషన్ ఉన్న మిగతా అదర్ డిస్ప్లేస్ అన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో కలర్స్ అనేవి యాక్యురేట్ గా లేవు అని చెప్పి మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో కలర్ యాక్యురసీ వాటిలో 100% వస్తుంది, దీంట్లో 90% 85% కలర్ యాక్యురసీ ఉంటుంది. అండ్ 1.5K రెజల్యూషన్ కూడా మీరు అంత సీరియస్ గా తీసుకోవద్దు. అండ్ డాల్బీ విజన్ ఉంది, కాకపోతే అవేవి కూడా ప్రాక్టికల్ గా కనబడినట్లు అనిపించవు. ఇవి పక్కకు పెట్టేస్తే నేను ఇది డిస్ప్లే పరంగా షార్ప్నెస్ కానివ్వండి, ఇమేజ్ ప్రొడ్యూస్ చేసే లెవెల్స్ కానివ్వండి, అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, అవన్నీ బాగానే కనబడుతున్నాయి. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ గా వీళ్ళు మెన్షన్ చేసినంత పెట్టుకోవద్దు అని చెప్తున్నాను అంతే. అండ్ వైడ్ వన్ L1 కి సపోర్ట్ చేసిద్ది. అమెజాన్ ప్రైమ్ లాంటి స్ట్రీమ్ ప్లాట్ఫామ్స్ లో మీరు హెచ్డీలో కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. మధ్యలో డైవర్ట్ చేసినందుకు సారీ. ఇప్పటి వరకు చూస్తున్నారు. టైమ్ లైన్ మీద ఇంత లెందీ వీడియో ఇక్కడ దాకా వచ్చారు అంటే ఖచ్చితంగా నా కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడి వర్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం చాలా వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. నేను ఒక్కడనే, టీం కూడా ఏముండదు. అండ్ పక్కన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నా. ఒకవేళ మన ఛానల్లో ఉండే కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి మంచి హానెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా స్పీకర్స్ పరంగా మాట్లాడదాం. స్పీకర్స్ నాకు బాగా నచ్చినాయి. స్పీకర్ అవుట్పుట్ అంటే ఆ వాల్యూమ్ లెవెల్ బాగుంది. ప్రీమియం లేదు, అది బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. బట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది, బ్యాలెన్సింగ్ 50% అనిపిస్తుంది. ఏ వీడియో ప్లే చేసుకున్నా కానీ బాటమ్ నుంచి అండ్ టాప్ నుంచి 50-50 వాల్యూమ్ అయితే వస్తుంది. సో సౌండ్ బ్యాలెన్సింగ్ నచ్చింది. స్పీకర్ క్వాలిటీ కాదు, స్పీకర్ క్వాలిటీ అయితే యావరేజ్ గానే అనిపించింది. ఈ ఫోన్ కి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. ఈవెన్ ఆడియో పరంగా, వీడియో పరంగా రెండింటిలో డాల్బీ సర్టిఫికేషన్ ఉంది. డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్. నెక్స్ట్ ఇంకా పోర్ట్, ఇది Type-C 2.0 పోర్ట్ తో వస్తుంది, Type-C 3.2 కాదు. మీరు లైవ్ స్ట్రీమ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే క్యాప్చర్ కార్డ్స్ కనెక్ట్ చేసుకోలేరు, ఎల్గట్టు లాంటివి. ఈ SSDs ని అండ్ Type-C పెన్ డ్రైవ్స్ ని రెండింటిని కనెక్ట్ చేసి చూశాను, రెండు సపోర్ట్ చేస్తున్నాయి. OnePlus 13R లో SSD కనెక్ట్ అవ్వలేదు, దీంట్లో మీకు SSD కూడా కనెక్ట్ అవుతుంది. బట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి మీరు హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, Type-C 2.0 కాబట్టి. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడితే ఇందులో సోనీ LYT 600 సెన్సర్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కనబడుతుంది. కెమెరా లేఅవుట్ బాగుంది, కెమెరా అవుట్పుట్ బాగాలేదు. కెమెరా లేఅవుట్ లో ఆ ఎల్లో ఎసెన్స్, ఆ గోల్డ్ కలర్ ఫినిష్ అది నాకు బాగా నచ్చింది. కాకపోతే అవుట్పుట్ ఈ సోనీ LYT 600 అని చెప్పనే ఆ పేరు చెడగొట్టుకోవడానికి అనిపిస్తుంది తప్ప అవుట్పుట్ అలా అనిపించట్లేదు. ఈవెన్ డే లైట్లో అయినా, లో లైట్లో అయినా, ఫస్ట్ థింగ్ స్కిన్ టోన్స్ కానివ్వండి అంతా ఆర్టిఫిషియలే. వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ ప్రాపర్ గా అనిపించదు. UI ఒకటి, కెమెరాస్ ఒకటి. MI లో చాలా డిసడ్వాంటేజ్. Xiaomi 14 సిరీస్, Xiaomi 15 సిరీస్ ఆ నంబర్ సిరీస్ లో బాగుంటాయి. ఈ బడ్జెట్లో వచ్చే రెడ్మీలో, ఈ పోకోలో కెమెరాస్ బాగోవు. మీరు కెమెరాస్ నమ్మి కనుక ఈ ఫోన్ కొనుక్కుంటే బుగ్ అయిపోతారు. డే లైట్ లో కలర్స్, ఆ స్కిన్ టోన్స్, ఆ ఎడ్జ్ డిటెక్షన్ ఇవేవి కూడా నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు. 50-50నే. 10 ఫోటోస్ తీసుకుంటే 5 ఫోటోస్ నచ్చుతున్నాయి, 5 ఫోటోస్ నచ్చట్లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి అయితే అసలు మాట్లాడడమే అనవసరం. వీడియో రికార్డింగ్ అయితే 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫుటేజ్ కూడా అంతంత మాత్రమే. మైక్ క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ అయితే కంపీట్ చేయలేదు అసలు. ఫస్ట్ 4K వీడియో ఫుటేజ్ అని చెప్పని మిగతా అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే కంపీట్ చేయలేదు. సో ఫుటేజ్ వాడుకోదగ్గట్టు అనిపిస్తుంది తప్ప క్వాలిటీ ఫుటేజ్ అన్నట్లయితే అనిపించదు. అలానే ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అదర్ బ్రాండ్స్ లో వచ్చే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం బెటర్ అనిపించింది. ఫుటేజ్ ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అయినా, ఫోటోస్ అయినా లో లైట్ లో అసలు బాగాలేదు. సోనీది అని చెప్పని అడ్డం పెట్టుకున్నారు తప్ప ప్రాసెసింగ్ అవి కుదుర్చుకోవడం అయితే కుదరలేదు. ఆప్టిమైజేషన్స్ అవన్నీ అయితే కుదరలేదు. కెమెరాస్ పరంగా మాత్రం బిగ్ నో పోకోకి, రెడ్మీకి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫోన్ లో మేజర్ ప్లస్ పాయింట్, దీనికి మేజర్ పిల్లర్ ఓన్లీ పేపర్ మీద మాత్రమే కాదు, క్లియర్ గా చెప్తున్నా, బ్యాటరీ మాత్రం దీనికి వచ్చినంత బ్యాటరీ ఇంకా ఏ ఫోన్ లోనే లేదు. 6550 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 2 గుడ్ బ్యాటరీ, అసలు ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. 1.5 డే ఈజీగా మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నార్మల్ యూజర్ అనుకుంటే మాత్రం క్లియర్ గా 1.5 డే. హెవీ యూజర్, నేను గేమ్స్ ఆడతా, మూవీస్ చూస్తా, అన్ని చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా మీరు నైట్ నిద్రపోయేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫుల్ వర్కింగ్ డే మాత్రం ఖచ్చితంగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. 6550 mAh బ్యాటరీ, అది నాకు ఈజీగా అర్థమవుతుంది కూడా. చేతిలో ఎక్కడ హెవీ అనిపించదు. 6550 mAh ఉన్నా గానీ పాకెట్స్ నుంచి క్యారీ చేసినప్పుడు, తీసినప్పుడు, చేతిలో పట్టుకున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏమీ మీకు అక్కడ డిస్టర్బ్ చేయదు. సిలికాన్ కార్బన్ మెటీరియల్
మెటీరియల్తో వస్తుంది కాబట్టి సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. 90 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 55 మినిట్స్ అయితే నాకు పడుతుంది ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి. 50 to 55 మినిట్స్ పర్లేదు. ఇంకా 50 to 55 మినిట్స్ 6550 అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. సో బ్యాటరీ పరంగా నో కంప్లైంట్స్. ఇంక దీంట్లో వర్స్ట్ పార్ట్ UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ వీటి పరంగా మాట్లాడాలి. ఇది HyperOS 2.0 పేరుతో వస్తుంది. HyperOS 2.0 ఓన్లీ నేమ్స్ కి అండ్ కొద్దిగా వీళ్ళు హైప్ బిల్డ్ చేసుకోవడానికి తప్ప చాలా ఎన్నోయింగ్ ఉంది UI. మీరు ఈ 25,000 28,000 పెట్టి ఈ ఫోన్ వెంటనే నేను అమ్మేయాలరా బాబు అనిపించేలా చేసేది వీళ్ళ UI. ఓపెన్ చేసిన దగ్గర నుంచి యాడ్స్, ఇన్బిల్ట్ యాప్స్ అయితే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే యాప్స్ ఎలా వెళ్తున్నాయి పైకి. ఈ యాప్ లేదు అని చెప్పని కూడా లేదు. మీరు ఫోన్ కొనుక్కుంటే చాలు యాప్స్ అన్ని మీకు పనికొచ్చాయి పనికిరానివి అన్ని ఈడే వేసి పంపిస్తున్నాడు. గేమ్స్ కూడా చిల్లర గేమ్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. నోటిఫికేషన్స్ పాపప్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఈవెన్ మెనూ ఓపెన్ చేసినా గానీ ఫస్ట్ ఒక సెర్చ్ బార్ వచ్చేసి అందులో యాడ్స్ కనబడతా చాలా డిస్టర్బ్ చేసింది. UI మాత్రం చాలా ఎన్నోయింగ్ గా ఉంది. 20,000 పైన వచ్చే ఫోన్స్ లో యాడ్స్ తీసేస్తే వీళ్ళకి కొంచెం బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉండిద్ది. ఇలా నెట్టుకొచ్చేస్తే మాత్రం చాలా కష్టం. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. అప్డేట్స్ వీళ్ళు 3+4 years అయితే మెన్షన్ చేస్తున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ రైట్ నో ఇది డిసెంబర్ ప్యాచ్ మీద రన్ అవుతుంది. 3 years అంటే మీకు ఆండ్రాయిడ్ 18 వరకు వచ్చింది. ఫైనల్ గా ఈ ఫోన్ లో ప్లస్లు మైనస్లు వీటి గురించి మాట్లాడితే ఒక్క బ్యాటరీ మాత్రమే దీనికి ప్లస్ పాయింట్ అన్నట్లు అనిపిస్తుంది. నాకు కెమెరాస్ నచ్చలేదు. ఫస్ట్ థింగ్ జనరల్ గా పోకోలో కెమెరాస్ బాగు, టాప్ నాచ్ డిస్ప్లే కాదు. అండ్ ఈ ప్రైస్ పాయింట్ లో 1.5 రెజల్యూషన్ OnePlus నుంచి మీకు ఇంకా బెటర్ డిస్ప్లే అనిపించింది. ఇన్ఫాక్ట్ మోటరోలా నుంచి కానివ్వండి, రియల్మీ నుంచి కానివ్వండి, మిగతా అదర్ బ్రాండ్స్ దేంట్లో అయినా కానీ దీనికంటే బెటర్ డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది ఈ ప్రైస్ పాయింట్ లో. ఇంకా మేజర్ గా పర్ఫార్మెన్స్ కొంచెం త్వరగా అప్డేట్ ఇస్తే బాగుంటుంది. దీనికంటే పోకో X6 Pro లో ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అది కూడా నేను క్లియర్ గా చెప్పగలను. UI కూడా దీనికి మేజర్ మైనస్ పాయింట్. వీటిని మైండ్ లో పెట్టుకోండి. నన్ను అడిగితే మాత్రం 28,000 కార్డ్ ఆఫర్ పెడితే 25,000 ఆ ప్రైస్ లో అయితే నేను వద్దు అనే చెప్తా. ఇది ఓవరాల్ గా ఈ పోకో X6 Pro గురించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.